అందరికీ నమస్కారం అండి. నేను గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి. ఈరోజు అంటే ఇటువంటి ఒక సందర్భం కోసం, ఒక సెన్సిబుల్ సందర్భం కోసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు ఎవరికి అర్థం కాని పరిస్థితిని వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళైతే సాధనాల రమేష్ గారు, బాబీ గారు, ఇంకా పెద్ద నాయకులు అందరూ సమక్షంలో కూడా మేము నిన్న క్రియేట్ అయిన ఒక సందర్భం, అంటే దేవుడి ఫోటోని పట్టుకొని రాజకీయం చేసే ఒక సందర్భం కోసం మేమందరం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందండి. రాజోల్ నియోజకవర్గం తాటిపాక సెంటర్ లో చేస్తున్నాము. మనం గతంలో చూసుకుంటే ఎన్ని తరాలు చూసినా, ఎన్ని యుగాలు చూసినా కూడా దేవుడితోటి, దేశంతో పెట్టుకుని విరోధం పెట్టుకుని దాన్ని వైవిధ్యం చేసుకున్న వాళ్ళు ఎక్కడ కూడా చరిత్రలో నెగ్గిన సందర్భాన్ని మనం ఎక్కడ కూడా చూడలేదు. మన భారతదేశం సంస్కృతికి, సాంప్రదాయానికి, భక్తితో ఉన్న భయానికి కూడా చాలా నిదర్శనంగా మనం ప్రపంచ పటంలోనే మనం చూసుకుంటాం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఒక రాగద్వేషాలతోటి మనం అందరం కలిసిమెలిసి ప్రయాణం చేయటంలో మన విభిన్నత్వాన్ని ఏకత్వంలాగా మనం చూసుకుంటూ, మన జెండా రంగుల్లోనే మనం చూసుకుంటాం, కాషాయం, తెలుపు, పచ్చన అనేది. ఇలా మనం అన్ని మతాల్ని, కులాల్ని కలుపుకుని వెళ్లే సందర్భంలో ఇటువంటి ఒక విద్వేషాన్ని క్రియేట్ చేయటం, భయం లేకుండా మనం ప్రసాదం అనేది చెప్పులు తీసుకునే సందర్భం నుంచి దేవుడి ఫోటోల్ని మనం రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు దీన్ని మేము ఓన్లీ ప్రభుత్వం తరపు నుంచే కాదండి, పార్టీ తరపు నుంచే కాదు, ప్రజలందరి తరపుని, ఇది ఒక ఎమ్మెల్సీ కానీ, లేదంటే ఒక కమిటీలో కానీ, మండల్స్ లో కానీ, ఎక్కడ అనేది కాకుండా ప్రతి చోట నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటిది ఎక్కడా కూడా పునరావృతం కాకుండా జగన్ గారు మరి దీని పట్ల మీరు పూర్తి చర్యలు తీసుకోవాలి. మీరు ఎటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అవుతారో మా అందరికీ కూడా, మనందరం కూడా ఆ సిద్ధాంతాన్ని రెస్పెక్ట్ చేస్తాం. అందులో కూడా క్రైస్తవుల్లో కూడా ఉంది కదా, ఏ మనిషిని కానీ, ఏ మతాన్ని కానీ ద్వేషించరాదు, దూషించరాదు అనేది మన క్రైస్తత్వంలో కూడా అందరూ ఫాలో అవుతారు కదా. సో మీరు ఎందుకు ఇలాంటి అందరూ పరమపదంగా కలియుగ దైవంగా తొలిచే వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా చేసుకోవటం వల్ల మీకే చరిత్ర లేకుండా పోతుందండి. అది మాత్రం మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో కూడా చూసుకుంటే 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్న వాళ్ళు ఏమయ్యారో, నామరూపాలు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో దహన సంస్కారాలు చేశారనేది మనం కూడా చూసుకున్నాం. కానీ అవంతా తీసుకొచ్చి మళ్ళీ ముందు పెట్టాల్సిన సందర్భం మీరు తీసుకొస్తున్నారు మళ్ళీ. కాబట్టి మీకు మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాలని మేమందరం కూడా నిరసన తెలియజేసుకుంటూ, మొత్తం ఒక్క హిందూ ధార్మికమే కాదు, క్రైస్తత్వం, ముస్లిమిజం ఉన్న మతాలు అందరూ కూడా జగన్ గారికి మంచి బుద్ధి కలగాలని మేమందరం కూడా దేవుని వేళ ప్రార్థిస్తూ, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది అందరికీ కూడా కావాలి. ఇది దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మనం రాజకీయం చేయాలి తప్పితే కులాల్లో, మతాల్లో విడగొట్టి మనం ముందుకు వెళ్తాం అనుకుంటాం కూడా అది ఒక హాస్యాస్పదమైన విషయం కింద మనం అందరం పరిగణించాలండి. దీనికి మేము తాటిపాకలో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాము. సాధనాల రమేష్ గారి నేతృత్వంలో, అలాగే నేదురు బాబీ గారు, ఇంకా పెద్దలందరి సమక్షంలో కూడా మేము నిరసన తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా జగన్ గారికి, రాజు ఎటువంటి వాడైతే దేశం అటువంటిగా ఉంటే ముందుకు నడుస్తుంది. కాబట్టి పార్టీని మీరు లీడ్ చేస్తున్నారు. మీరు మీ కార్యకర్తలకి, మీ నాయకులకి మంచి విషయాలు చెప్పండి, అలాగే వాళ్ళకి బోధ చేయండి తప్పితే ఇలాంటి ఒక సెన్సిబుల్ విషయాన్ని తీసుకొచ్చి మీరు రాజకీయంగా ముందుకు రావాలనుకుంటే కనుక అది మీ వెర్రితనం పూర్తిగా. దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తాము. మరొకసారి మా రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి మేము ఇవాళ అందరం కూడా ప్రతి మతం నుంచి కూడా కోరుకునేది ఏంటంటే జగన్ గారికి మంచి బుద్ధి కావాలని ఆ దేవదేవుని మేము మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామినే కోరుకుని మంచి బుద్ధిని ఇవ్వండి. రాష్ట్రానికి ప్రయోజనాత్మకంగా మనం ముందుకు వెళ్ళాలని దిశగా ప్రయాణం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.